అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొంటారు సీఎం. సిడబ్ల్యూసీ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత విద్యుత్ రంగ పరిస్థితులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొంటారు సీఎం. సిడబ్ల్యూసీ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, అసెంబ్లీ సెషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, నిన్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన అప్పులపైన శ్వేతపత్రం తర్వాత సుదీర్ఘ చర్చ, దాదాపు 9:30 గంటల పాటు చర్చ జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా హాట్ చర్చ జరిగింది. 6,70,000 కోట్ల అప్పు చేసిందని కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసిన అప్పును అసెంబ్లీ వేదికగా జనాలకు చెప్పిండ్రు. బట్ ఈరోజు మాత్రం పవర్ రంగం, విద్యుత్ రంగం పైన షార్ట్ డిస్కషన్ ఉంది. 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ కాగానే షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ముందు క్వశ్చన్ అవర్ రద్దు చేసిండ్రు. ఇవాళ 0 ఓవర్ క్వశ్చన్ అవర్ అట్లాంటివి ఏమీ లేవు. డైరెక్ట్గా విద్యుత్ రంగం పైనే షార్ట్ డిస్కషన్ స్టార్ట్ కాబోతుంది. ప్రధానంగా 2015లో ఛత్తీస్గఢ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తుంది, పవర్ పర్చేజ్ చేసింది. ఇక్కడ 24 అవర్స్ పవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బయట నుంచి కొనాల్సిందే అని అక్కడ నుంచి పర్చేజ్ చేసిండ్రు. 20 years అగ్రిమెంట్, ఛత్తీస్గఢ్తో 20 years అగ్రిమెంట్ చేసుకుంది అప్పుడు ప్రభుత్వం. అయితే అక్కడ నుంచి ఎంత రేటుకు కొంటున్నారు, ప్రస్తుతం మార్కెట్లో ఎంత రేటుకు దొరుకుతుంది, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ విషయంలో 24 అవర్స్ పవర్ రైతులకు ఇచ్చినాం అనేది ఒకటి, ప్లస్ హైయెస్ట్ రేటుకు తెలంగాణ ప్రభుత్వం కొన్నది. బయట చీప్గా దొరుకుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి యూనిట్కు 2 రూపాయలకో 3 రూపాయలకో దొరుకుతున్నా కూడా వీళ్ళు 6 రూపీస్ చేంజ్ ఛత్తీస్గఢ్ నుంచి కొన్న ప్రధానమైన ఆరోపణ. దానిలో అవకతవకలు జరిగినాయి. కమిషన్ల రూపంలో అప్పుడు ప్రభుత్వ పెద్దలు డబ్బులు తీసుకున్నారని ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఆరోపణ చేసింది. కాబట్టి ఆ అంశం పైన కూడా సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు అసలు మొన్న ఎలక్షన్స్ ముందు చాలా పెద్ద డీప్ చర్చ జరిగింది. అసలు రాష్ట్రంలో రైతులకు ఎన్ని గంటలు ఉచిత పవర్ ఇస్తుంది బీఆర్ఎస్ సర్కార్? 24 అవర్స్ ఇస్తున్నామని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. లేదు 6 గంటలు 5 గంటలు ఇస్తున్నామని చెప్పిండ్రు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 2 రివ్యూలు చేసినారు పవర్ మీద. ఆ 2 రివ్యూల్లో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ 6 అవర్స్ 2 times ఇచ్చినాము, 24 అవర్స్ ఇవ్వలేదు. మొత్తం కలిసి 12 గంటలు, 6 గంటలు ఒకసారి, మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళొక 6 గంటలు రైతులకు ఉచిత పవర్ ఇచ్చినామని చెప్పిండ్రు. దాంతోన గత ప్రభుత్వం 24 అవర్స్ పవర్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు ఆ అంశం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్లస్ పవర్ పర్చేజ్ కోసం డిస్కమ్స్ కొనాలి వివిధ స్టేట్స్ నుంచి. తర్వాత డిస్కమ్స్ ద్వారా జెన్కో, ట్రాన్స్కో ఈ 2 కూడా పవర్ సప్లై చేస్తాయి, రైతులకు ఉచిత పవర్ ఇచ్చినాయి. కానీ డిస్కమ్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రైతులు వాడుకున్న కరెంటుకి కరెంటు ఛార్జీలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిస్కమ్లకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ 10 ఏళ్లలో అసలు డిస్కమ్లకు ₹1 కూడా ఇవ్వలేదు. దాంతోన 81,000 కోట్ల అప్పులకు డిస్కమ్లు చేరిపోయినాయి. ఆ 2 డిస్కమ్లు తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి. ప్లస్ 50,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఒకటి 83,000 కోట్ల అప్పు అయింది డిస్కమ్లు, ప్లస్ 50,000 కోట్ల నష్టాలు ఉన్నాయి 2 డిస్కమ్లు. ఆ 2 డిస్కమ్లకు సంబంధించిన లెక్కలు కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టబోతుంది. శ్వేతపత్రం పవర్లో ఏం జరిగింది, తెలంగాణ రాకముందు డిస్కమ్ల పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంది, ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కమ్స్, అసలు రేపు ఇంకా ఉచిత పవర్ ఇవ్వాలంటే ప్లస్ 200 యూనిట్స్కు ఉచిత పవర్ ఇస్తాం, 200 యూనిట్స్కు కరెంటు బిల్లులు వసూలు చేయమని కొత్త ప్రభుత్వం హామీ ఇచ్చింది. అట్లాంటివన్నీ చేయాలంటే అసలు డిస్కమ్లో ఉన్న సిచ్యువేషన్ ఏంది, డిస్కమ్లో అప్పుల్లోకి ఎందుకు పోయినాయి, ఎట్లా అవి బయటకు వస్తాయి, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం చెప్పబోతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున మాట్లాడబోతున్నారు. ప్లస్ ఇక్కడైతే రేవంత్ రెడ్డి ఫస్ట్ అవర్స్లో అసెంబ్లీలో ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ పైన మాట్లాడబోతున్నారు. విద్యుత్ శాఖలో ఉన్న అప్పులు, డిస్కమ్ల నష్టాలు, వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నారు. ఆ తర్వాత పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు, లేకపోతే బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలు అన్నింటి కూడా పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క ప్రశ్నించబోతున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంది కాబట్టి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు పోతున్నారు. అక్కడ సిడబ్ల్యూసీ మీటింగ్లో
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పీసీసీ చీఫ్లు పార్టిసిపేట్ చేస్తారు. పీసీసీ చీఫ్ ఆయనే, సీఎం అయినే కాబట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నారు. అక్కడ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. తర్వాత పార్టీ ముఖ్య నేతలను కూడా కలవబోతున్నారు ఢిల్లీలో. క్యాబినెట్ విస్తరణ తర్వాత కొన్ని అంశాలకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు. కానీ అసెంబ్లీ అయితే ఈరోజు కూడా హాట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం అసలు కరెంట్ ఇవ్వలేదు, కరెంటు లేక రైతులు చాలా అవస్థలు పడ్డారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 24 hours పవర్ ఇవ్వడంతో ధాన్యం పెరిగింది, ధాన్యం ఉత్పత్తి కూడా పెరిగిందని బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ శ్వేతపత్రంలో ఏ అంశాలు ఉంటాయి, ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రం, దానికి బీఆర్ఎస్ గత ప్రభుత్వంగా ఏం సమాధానం చెప్తుంది, అసలు పవర్ పర్చేస్ సంబంధించిన అవకతవకలు జరిగినాయా, అసలు ఎంత కొన్నారు, ఎంతకు ఇచ్చిండ్రు, ఎంతకు సప్లై చేసిండ్రు, మధ్యలో ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది, డిస్కంలకు ₹1 కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.